నేరం జరగడానికి చాలా కారణాలుండొచ్చు. డబ్బు కోసం, హోదా కోసం, అహం దెబ్బతిని, సరదా కోసం, ఇలా కారణాలు చాలానే ఉంటాయి. ఒక మనిషి మరో మనిషిని హత్య చేసేంతగా ప్రేరేపితుడై అంటే దానికి డబ్బు, వ్యామోహం, ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత కారణాలు చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకుంటున్న ఖూనీ కేసు మాత్రం సదరు వ్యక్తి రూపలావణ్యాలు బాగా లేకపోవడం వల్లే జరిగింది. చూడ్డానికి అందంగా లేకపోవడంతో ఆ వ్యక్తిని చంపేశారు. ప్రేమశ్రీ, సత్యవీర్ల కథ విషాదాంతమే కాని అందుకు కారణమే అవాక్కయ్యేలా చేసింది. ప్రేమశ్రీ 26 ఏళ్ల యువతి, నివాసం బరేలీ. ఆమెకు 2017లో ఫతేగఢ్కు చెందిన 25 ఏళ్ల సత్యవీర్ సింగ్తో వివాహం జరిగింది. అంటే అది జరిగింది ఉత్తరప్రదేశ్లో. సత్యవీరిది వ్యవసాయ కుటుంబం. ప్రేమశ్రీని కంటి పాపలాగా చూసుకునేంత మనసున్నవాడు, లోటు లేకుండా పోషించగలిగే స్తోమత ఉన్నవాడు కావడంతో సత్యవీర్తో ఆమె జీవితం హాయిగా సాగుతుందనేది అందరూ అనుకున్నారు. వారి సంసారానికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతుందని అనుకుంటే వారి జీవితాలు వేరేలాగా ఉండుంటాయేమో కానీ ఇప్పుడు అలా వీళ్లు లేరు. ఎందుకంటే ప్రేమశ్రీకి భర్త ముఖం సుతరాము నచ్చలేదు. బొత్తిగా రంగు తక్కువవాడని, చూడ్డానికి అస్సలు బావుండడని గునుస్తూనే ఉండేది. ముఖం మీద దెప్పినా కాని ఆమె మాటలకి సత్యవీర్ బాధపడేవాడు కాదు. తన తల్లిదండ్రుల్ని, భార్యను వీలైనంత సౌఖ్యంగా, ఆనందంగా ఉంచడం తన బాధ్యత అని భావించేవాడు. కాకపోతే కాలం యాంత్రికంగా గడిచిపోసాగింది. ఏడాది గడిచింది. 2018లో ఆ దంపతులకు ఒక కూతురు పుట్టింది. సత్యవీర్ కుటుంబానికి మహదానందం కలిగింది. కూతురు పుట్టిన ఆనందంలో ప్రేమశ్రీకి తన మీద సుముఖత కలుగుతుందని, ప్రేమగా పలకరిస్తుందని అనుకున్న సత్యవీర్ ఆశ అడియాసగానే మిగిలిపోయింది. ఆమెలో అస్సలు మార్పు కలగలేదు. సరికదా విసుగుదల మరింత పెరిగింది. ఒంటి రంగు బాలేదని, చూడ్డానికి నాజూగ్గా లేడని, సొగసైన శరీరం కాదని నిత్యం దెప్పుతూనే ఉండేది. ఇదే విషయమై చాలాసార్లు ఇద్దరి మధ్య జగడం అయ్యేది. చీటికి మాటికి ఈ కొట్లాట్లు సత్యవీర్కి నచ్చేవి కావు. కుటుంబ వాతావరణం కలుషితం అవుతుందని, ఇంట్లో ప్రశాంతత లేదని చింతించేవాడు. అందం కొరుక్కు తింటారా అని అనుకోకండి. అది లేని వారికి, దాన్ని కోరుకునే వారికి మాత్రమే దాని బాధ ఏంటో తెలుస్తుంది. అందంగా లేనని ఒకరు బాధపడుతున్నారంటే అలా అందంగా ఉండాలని మరొకరు కోరుకుంటున్నారు కనుకే బాధ అని అర్థం చేసుకోండి. ఆ బాధ పెట్టేది, బాధ పడేది జీవిత భాగస్వాములయ్యుంటే ఇక ఆ సంసారంలో పదనిసలు కాదు, రుసరుసలే వినిపిస్తాయి. అవి మితిమీరి పగ, ప్రతీకారాల వరకు వెళితే మాత్రం అది అస్సలు ఊహించలేని ప్రమాదకరం. ప్రేమశ్రీ, సత్యవీర్ల జీవితం ఇలాంటి మలుపు తీసుకుందని ఎవ్వరూ ఊహించుకోలేదు, గమనించను లేదు. ప్రేమశ్రీ మాత్రం సత్యవీర్ను స్వీకరించలేకపోతోంది. తనకు విడాకులు ఇచ్చేమంది, లేకపోతే అతడికి నిప్పు పెట్టి తగలబెట్టేస్తానంది. సత్యవీర్ తమ్ముడు మహేంద్రకు వదినలోని అసంతృప్తి తీవ్రంగా పరిణమిస్తోందని అర్థమైంది. అత్తమామలు సైతం కోడలు ఏదో విధంగా సత్యవీర్తో, తమ కుటుంబంతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటుందని గ్రహించుకున్నారు. కొడుకు అందంగా లేకపోవడంతో ఆమెకు కలిగిన నైరాస్యం అలా మాట్లాడిస్తోందని అనుకున్నారు తప్ప